ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జైనా స్టడీస్. మనం ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ స్టడీస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో మరొక టాపిక్ గురించి మనం చూస్తున్నాం. ఈ టాపిక్లో ఎత్తు పల్లాలను చూపించే విధానం మనం చూస్తాం. భూమిపై ఎత్తులు పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నది పరివాహ ప్రాంతాలు, రాళ్ళు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. భూమి మీద ఈ ప్రాంతాలు ఉంటాయి మనకు తెలుసు కదా. సో పటాలు బల్లపరుపుగా ఉంటాయి కాబట్టి వాటిలో ఎత్తు పల్లాలను చూపించాలి. ఒక భూమిలో ఒక భూమి ఎత్తుగా ఉందా, వాలుగా ఉందా, కొండలు ఉన్నాయా, లోయలు ఉన్నాయా, పీఠభూములు ఉన్నాయా, మైదానాలు ఉన్నాయా, అది నది పరివాహ ప్రాంతమా కాదా, రాళ్లతో ఉందా, ఇసుకతో ఉందా అనేది మనం పటంలో చూపించండి. ఎందుకంటే పటం అనేది బలపరుపుగా ఉంటుంది కాబట్టి. అందుకని వీటిని చూపించడానికి కాంటూర్ రేఖలు అనే ప్రత్యేకమైన సంకేతాలు మనం ఉపయోగిస్తాము. పటాలలో వీటిని చూపించడానికి ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయి. వాటిని కాంటూర్ రేఖ అని అంటారు. వీటి గురించి మీరు మన ఏడు తరగతిలో మనం చూసాం. దీని గురించి ఈ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ తెలిపి వాటిని కాంటూర్ రేఖలు అంటారు. కాంటూర్ రేఖలు అంటే ఏంటి? సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలుపుతూ గీసే రేఖల్ని ఏమంటారంటే కాంటూర్ రేఖలు అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. అంటే ఏ వస్తువు, ఏ కొండ, ఏ ప్రాంతం యొక్క ఎత్తుని కొలవాలన్నా తెలుసుకోవాలన్నా కూడా దానికి ఆధారం ఏం తీసుకుంటారంటే, బేస్ ఏం తీసుకుంటారంటే సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలో సముద్ర లెవెల్స్ మొత్తం ఒకే రకంగా ఉంటాయి. 0 లెవెల్స్, మీన్ సీ లెవెల్ అంటారు దాన్ని. 7వ తరగతిలో మనం చూస్తాం. దీనినే ప్రామాణికంగా తీసుకొని ఒక ప్రాంతం యొక్క ఎత్తును మనం కొలుస్తాము. అలా సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నీ కలుపుతూ గీసే రేఖలు ఏమంటారంటే కాంటూర్ రేఖలు అంటారు. అంతే కదా. ఇది ఒకే ఎత్తులో ఉంటాయి అన్నమాట. కాంటూర్ రేఖలను అని కూడా అంటారు. ఓకే, ఇది కాంటూర్ రేఖలకు సంబంధించింది. ఇది కొండ సంబంధించింది, ఇది బలపరుపు ఉన్న ప్రాంతం సంబంధించింది. ఈ ఆకారపు లోయలు యొక్క కాంటూర్ రేఖలు ఇలా ఉంటాయి. సో ఇది ఏటవాలుగా ఉన్న ప్రాంతం చూడండి. ఇది ఏటవాలుగా ఇలా పడిపోతూ ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి ఇది సముద్ర మట్టం. ఇది నిట్రవాలుగా ఉన్న ప్రాంతం, ఇది పీఠభూమిగా ఉన్న ప్రాంతం. కాంటూర్ రేఖలు ఇలా గీశారు చూడండి. పీఠభూమికి ఎలా ఉందని ఇక్కడ చూడండి. కాంటూర్ రేఖలు నిర్దేశిత ఎత్తుల అంతరాలతో 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లతో గీస్తారు. కాంటూర్ రేఖలు నిర్దేశిత ఎత్తులతో ఎలాంటి ఆధారాలతో గీస్తారంటే 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లతో గీస్తారు. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్థం. ఈ కాంటూర్ రేఖలు దూరంగా ఉన్నాయనుకో అప్పుడు తక్కువ వాలుతో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా. దూరంగా ఉంటే వాలు తక్కువ వాలుతో ఉంటుంది అని అర్థం. అంటే వాలు తక్కువగా ఉంటుంది. అదే కాంటూర్ రేఖలు గాలి బాగా వచ్చింది. అదే కాంటూర్ రేఖలు ఎక్కువగా ఉందనుకుంటే, దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు, దగ్గర ఉంటే అంటే వైశాల్యం అనేది తక్కువగా ఉందనుకో వాలు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కాంటూర్ రేఖలు దగ్గర గీస్తాం. వైశాల్యం ఏరియా అనేది తక్కువగా ఉంటాయి. చూడండి, నేను గీసి చూపిస్తాను. ఇది పోయింది. ఇక చూడండి, ఇది కొండ అనుకోండి. ఇది కొండ. ఇక్కడ కాంటూర్ రేఖలు దగ్గర ఉంటాయి. అందుకని ఈ వాలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాలు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. అందుకని ఈ వాలు ఎలా ఉంటుంది? దూరంగా ఉంటాయి. అదనమాట. సో తీవ్రమైన వాలు ఉందని అర్థం. సముద్రాల్లో రేఖలు ఉంటే వాలు ఒకే రకంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, అట్లాస్ గురించి ఇచ్చారు చిన్న ఇన్ఫర్మేషన్. అట్లాస్ అంటే ఏంటి? పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. అట్లాస్ అంటే వివిధ రకాల పటాలన్నింటినీ కలిపి అట్లాస్ అంటారు. సాధారణంగా వివిధ అంశాల క్రమంలో ఉంటాయి. పటాల ఆధారంగా వివిధ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని పొందవచ్చు. అంటే ఎంతో సమాచారాన్ని మనం అట్లాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా అక్కడ నివసించే వివిధ ప్రజల జీవన విధానాల గురించి కూడా మనం ఊహించవచ్చు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పైన పేర్కొన్న అంశాల గురించి అట్లాస్ ద్వారా తెలుసుకొని అక్కడ ప్రజల జీవన విధానాన్ని ఊహించండి. అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం తెలుసుకోవాలని చెప్తున్నారు. దాని గురించి మనం వేరొక వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. ఇక మనకి పటాలు ఉన్నాయి. ఈ పటాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. పటాల గురించి తెలుసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కొన్ని రకాల పటాలు ఇచ్చారు. పటాల గురించి తెలుసుకుని తర్వాత ఉపరితల ఛాయాచిత్రీకరణ, ఉపగ్రహ ఛాయాచిత్రాలను తెలుసుకుంటే